పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ధ్యాన సాధన అనే ఫస్ట్ పాయింట్ అండ్ చివరి పాయింట్ 18వ ఆదర్శ సూత్రంలో మీ అనుభవాలు పుస్తక రూపంలో ప్రచురించాలి అనేది ఫస్ట్ అండ్ 18th. ఈ రెండు ఆచరించినటువంటి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ద్వారా మనం ఈరోజు పతాక సన్నివేశం ఏమిటి, అందులోని అంతరార్థం ఏంటి, మరి పత్రిజీ సాంగత్యంలో వారు ఏం తెలుసుకున్నారు, త్రినేత్రం నా గురువు అనేటువంటి రెండు అద్భుతమైన అనుభవసారమైన పుస్తకాల్ని రచించారు. తర్వాత ఎన్నో ఆటో రైటింగ్స్ చేశారు. సో వారి అనుభవాలతో పాటు ఈ పతాక సన్నివేశం అంటే ఏంటో మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్, విజయవాడ మాస్టర్ పద్మా వడ్లముడి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు సత్యదర్శనం మేడం. థ్యాంక్ యూ అండి. మేడం, ఈ పతాక సన్నివేశం గురించి తెలుసుకోవడానికి ముందు మీ గురించి చెప్పండి మేడం. మీరు ఎప్పటి నుంచి ధ్యాన సాధనలో ఉన్నారు, పత్రిజీతో ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నారో కొన్ని విషయాలు చెప్పండి. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మరి మనందరినీ కూడా ఒక స్టేజ్ మీదకి చేర్చారు అంటే ఒకే ఒక్క కారణంతో, ఆ ఆత్మ పట్ల ఎరుకతో మనం ఉంటూ అందరినీ కూడా ఆ ఎరుకలోకి తీసుకురావడం అనే ఒకే ఒక్క మహాకారణంతో ఒక స్టేజ్ మీదకి చేర్చినటువంటి ఆది గురువు, నా తండ్రి, నా తల్లి, నా సర్వస్వం అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. నా ఎదురుగుండా కూర్చున్నటువంటి రాము గారు, ఈయన అందరిలోనూ కూడా నాకు సాక్షాత్తు పత్రిజీనే కనిపిస్తారు. ఎందుకని అంటే అంతగా తనని తాను అందరితోనూ పంచుకున్నారు. ఆయన తనని తాను పంచేశారు అందరిలోకి కూడా. ఇంకా నా దగ్గరికి వస్తే నా పేరు పద్మ, మాది విజయవాడ. విజయవాడ దగ్గర ఉన్నటువంటి చిన్న గ్రామంలో నేను పుట్టాను. చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికత పట్ల అంటే ఆధ్యాత్మికత అంటే అప్పట్లో పూజలు వ్రతాలు ఇవే ఉండేవి. వీటి పట్ల ఎంతో ఇష్టం ఉన్న ఫ్యామిలీ, అంతవరకే తెలుసు. కానీ నా తపన ఎంతగా ఉండేది అంటే నా జన్మకు ఒక అర్థం పరమార్థం ఉండాలి. అదేంటి, ఎప్పుడు తెలుస్తుంది, నాకు ఎలా తెలుస్తుంది, నేనెందుకున్నాను ఈ భూమి మీద అనే తపన ఎక్కువగా ఉండేది. అది తీవ్ర స్థాయికి చేరినప్పుడు నా 31వ సంవత్సరంలో 1997వ సంవత్సరంలో ఆది గురువు పత్రిజీ సాక్షాత్తు విజయవాడ రావడం జరిగింది. ఆయన సమక్షంలోనే నేను నా మొట్టమొదటి ధ్యానాన్ని ప్రారంభించడం జరిగిందండి. అక్కడి నుండి కూడా నేను నా జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. నా ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే, దీనికోసం నేను ఎంతో ఏడ్చాను, ఎంతో తప్పించాను. ఇలా తప్పించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఇక ముందు ఉండకూడదు. వాళ్ళందరికీ కూడా ఇది అందాలి, అందించబడాలి అనేది ఒకే ఒక్క లక్ష్యంతో నేను అప్పటి నుండి జీవించానండి. అప్పటి నుంచి సాధన చేస్తూ వచ్చారు. మరి ఈ రెండు పుస్తకాల రచన అంటే పత్రిజీ చెప్పారా, మీకే స్ఫురణకు వచ్చిందా? లేదండి. పత్రిజీ అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఒక్కళ్ళని కూడా అనుభవాల్ని గ్రంథస్థం చేయమని చెప్పేవాళ్ళు. అయితే నాకు కూడా చెప్పారు అట్లాగే. ఆయన చెప్పిన తర్వాత నేను ఆ బుక్, దాని పేరు కూడా ఆయన చెప్పేశారు, త్రినేత్రం అని ఆయనే చెప్పేశారు. త్రినేత్రం అనే పుస్తకం రాయమని చెప్పేశారు. త్రినేత్రం, మీరు అనుభవాల్ని గ్రంథస్థం చేయండి, దాని పేరు త్రినేత్రం అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత నేను ఆ అనుభవాల్ని ముందు గుర్తొచ్చిన వాటిని పేపర్ మీద పెట్టి, దాని తర్వాత నేను దాన్ని ప్రూఫ్ కరెక్షన్స్ చేసి ప్రింటింగ్ మిస్టేక్స్ లేకుండా చేసి నేను సార్ దగ్గరికి ఇచ్చినప్పుడు ఆయన 3 సార్లు కరెక్షన్స్ చేసి మళ్ళీ నాకు ఇచ్చి అది ఫైనల్గా అది రిలీజ్ అయ్యేటప్పటికి 1.5 year పట్టిందండి. చిన్న బుక్, 80 pages బుక్, 1.5 year పట్టింది అది. కానీ దాంట్లో ఏమి మెన్షన్ చేశారు మీ అనుభవాలు? మొత్తం నేను ఎక్కడ పుట్టాను, నాతో ఎలా ప్రారంభమయ్యాను, నా సంసారం అంటే ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, తర్వాత నా మెయిన్ ఎక్స్పీరియన్సెస్,
ధ్యానంలో ఏమేమి వచ్చినాయి, పత్రి సార్తో పరిచయం, పత్రి సార్ని నేను చూసింది, ఆయన గురించి నేను తెలుసుకున్నవి, ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఆయన చెప్తూ ఉంటారు. మీరు ఎలా చేయండి ఎలా చేయండి, లేదా వాళ్ళే నేను చేస్తాను అని చెప్పినప్పుడు గో హెడ్ అంటారు. ఇలా చెప్తున్నప్పుడు ఆయన ఎందుకు చెప్తారు, ఎలా ఆయన ఒక ప్రణాళికను ఒకరికి ఇవ్వాలని చూస్ చేసుకుంటారు, ఇలా అన్నీ ఉన్నాయండి. వావ్ మేడం, మీరు చెప్పండి, మంచి పాయింట్. కొంతమందికే ఇది చేయమని చెప్తారు, కొంతమంది వచ్చి చెప్పినప్పుడు గో హెడ్ అంటారు. ఇప్పుడు మనకైతే నాకు వచ్చిన ఐడియాస్ని పేపర్ మీద రాసి సార్ ఇలా వచ్చిందంటే ఏం చూపించకు, గో హెడ్, నువ్వు ఏం చేసినా రైట్ అన్నారు. కొంతమందికి ఏమో నువ్వు ఇది చెయ్యి అని ఫిజికల్గా చెప్తారు, కొంతమందికి హాస్టల్గానే ఇలా వెళ్ళు అని చెప్తారు. ఎందుకని దాంట్లో అంతరార్థం ఏంటి మేడం? అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పటికండి నేను ప్రత్యక్షంగా పత్రిసార్ని కలిసింది పరోక్షంగా కంటే చాలా తక్కువ సార్లు. నేను పరోక్షంగానే కంప్లీట్ ఆయనతో ఉన్నాను, కంప్లీట్ ఆయన నాతో ఉన్నారు. ప్రత్యక్షంగా అందరిలాగే మీరు కూడా, మనం కూడా అప్పుడప్పుడే కలిసేవారు, అప్పుడప్పుడే తప్ప ఎక్కువగా లేదు. కానీ పరోక్షంగానే ఉన్నారు, పరోక్షంగానే కంప్లీట్ అండి, ఎప్పుడూ ఉంటారు. నా ధ్యాస నాకు మొత్తం కంప్లీట్గా పత్రిసారే, ఇంకొకటి ఉండదు అనమాట నాకు. అప్పుడు ఎలా ఉండేదంటే, ఆయన ప్రత్యక్షంగా నాకు ఇది చేయమని ఆయన ఎక్కువగా చెప్పలేదండి, తక్కువ సార్లు చెప్పారు. ఫస్ట్లో ఒక బుద్ధ పౌర్ణమి యజ్ఞం తీసుకోమని, ఇట్లా ఈ బుక్ రాయమని, ఇట్లా తక్కువ సార్లు. ఎక్కడికైనా నేను ఇమ్మీడియట్గా ఇక్కడ హైదరాబాద్లోనే ఒక 3 days ప్రోగ్రాం జరిగింది, ఆ ప్రోగ్రాంకి రమ్మని ఇలా తక్కువ సార్లు సూచించారు. కానీ నా ఇంట్యూషన్ ద్వారా ఆయన చెప్పిన దానికి, ఆయన ప్రత్యక్షంగా నా ముందు కూర్చుని చెప్పిన దానికి నో డిఫరెన్స్ అండి, తేడా లేదు. అది ఎలా తెలుస్తుందంటే, ఆయనే చెప్పారని ఎలా తెలుస్తుందంటే, వన్స్ అది నాకు స్ట్రైక్ అయిన తర్వాత నేను సార్తో కాల్ చేసి, సార్ ఇట్లా వచ్చింది, ఇలా చేయమని వచ్చింది మెసేజ్, ఒక క్లాస్ చేయమనో, ఒక యజ్ఞం చేయమనో, లేదా ఒక ర్యాలీకి వర్క్ చేయమనో, ఇట్లా వచ్చినప్పుడు ఇలా వచ్చింది సార్ అని చెప్తే, ఎస్ మేడం చెయ్యాలనేవాళ్ళు. ఆయన కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ప్రొసీడ్ అయ్యేవాళ్ళు. సో మనకు వచ్చింది అవును ఇది నిజమే, వెళ్ళాల్సిందే అని సార్ దగ్గర కన్ఫర్మేషన్ వచ్చినాక అప్పుడు అర్థమయ్యేది, ఓహో సార్ ద్వారానే వచ్చింది. తర్వాత కొన్ని డిఫరెన్సెస్ ఎట్లా ఉండేవి అంటే, మధ్య మధ్యలో మనకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు వీళ్ళు చేసేదాన్ని బట్టి మనం ఇట్లా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించిన దానికి ఈ ఇంట్యూషన్ నుండి వచ్చిన దానికి తేడా ఏంటంటే, ఇంట్యూషన్ నుండి వచ్చేది ఆటోమేటిక్గా అల్లుకుపోయేదండి, ముందుకు వెళ్ళిపోతుంటుంది, అసలు నా ప్రమేయమే లేదు అందులో. ఎంతంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అంటే, ఏమేం చేశారు మీరు? అన్నిటికీ PSSMలో జరిగిన కార్యక్రమాలన్నిటికీ కూడా ధ్యానయజ్ఞాలు ఏంటి, 99లో మొట్టమొదటి ధ్యానయజ్ఞం జరిగింది కర్నూలులో. ఆ ధ్యానయజ్ఞం జరిగినప్పుడు దాని తర్వాత దానికి అవసరమైన మనం చేయగలిగినంతే కొంత ఫండ్ కలెక్షన్ కానీ, దాని గురించి అందరికీ చెప్పడం కానీ ఇట్లా చేసేవి. ముందు ఫిజికల్ వర్క్ కంటే కూడా యాస్ట్రల్ వర్క్ ఎక్కువగా ఉంటుందండి నాకు. ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే, అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉండేది, ఫుల్ డే ర్యాలీ జరుగుతూ ఉండేది అనుకోండి, అక్కడ ర్యాలీ స్టార్ట్ అవుతూ ఉండగా ఇక్కడ నా బాడీ మీద ఆ ఎఫెక్ట్ అనేది కనిపించేది. ర్యాలీ ఆగిపోతానే స్విచ్ నొక్కినట్టు ఇది ఆగిపోయేది. అంటే ఇది అక్కడ ఇది క్లియర్ చేయకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, ఇవి కూడా వాళ్ళు పడాలంటే భరించాలంటే భరించలేరు. అంటే ఫిజికల్గానే కాదు, మనం అక్కడ లేకపోయినా హాస్టల్గా కూడా పత్రిజీ ఉండి వర్క్ చేయిస్తారు. సో ఇదంతా మీకు సరే, పత్రిజీ భూలోకంలో మనతో పాటు ఫిజికల్గా ఉన్నప్పుడు ఇలా చేయించారు, బాగానే ఉంది మేడం. మరి 2020 తర్వాత సార్ భూలోక యాత్ర పూర్తయి తర్వాత నుంచి ఎలా ఉంది మరి 3 years? ఇది మనకి కరోనా వచ్చే వరకు కూడా జూమ్ని అంత వాడలేదండి మనం. కానీ నేను 2012లో నేను ఫస్ట్ టైం US వెళ్ళాను, తర్వాత 2016లో మళ్ళీ వెళ్ళాను సెకండ్ టైము. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళు టెక్నాలజీని ఎలా వాడుతున్నారు. మనకి ఇక్కడ టెక్నాలజీ అప్పుడు దాకా అవసరం లేదు, విన్నాం కానీ వాట్సాప్ కూడా సరిగ్గా వాడలేదు మనం, అసలు ఇన్ పర్సన్ ఎక్కువ. అక్కడ నేను టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, ఒక జూమ్ని ఎలా వాడుతున్నారు, తర్వాత ఇంకొకటి ఉండేదండి గూగుల్ మీట్ ఒకటి ఉండేది, గూగుల్ మీట్ ఉంది ఇప్పుడు కూడా. ఇంకో యాప్ ఉండేదండి గుర్తు రావట్లేదు, స్కైప్.
స్కైపే పెద్దగా ఉండేది. స్కైప్ ఉండేది. స్కైప్. ఈ స్కైప్ని ఎలా వాడుతున్నారు, తర్వాత త్రూ ఈమెయిల్స్ ద్వారా ఒక్కొక్కరిని ఆ వెబ్సైట్స్కి వెళ్ళి ఆ ఈమెయిల్స్ ద్వారా ఎలా వాళ్ళని కలెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం మెసేజెస్ పంపించాలి, ఈ టెక్నికల్ పరంగా నేను అక్కడ నేర్చుకున్నానండి. 2012 నుండి 2016 నుండి. 12 ఇక్కడ అయిపోయిన తర్వాత వెళ్ళారా? 12 ఫస్ట్ టైం వెళ్ళానండి, ఒకసారి వెళ్ళి వచ్చేసాను. తర్వాత 16 వెళ్ళాను. 16 వెళ్ళినప్పుడు అక్కడ టెక్నికల్గా నేను నేర్చుకున్నాను అంతా కూడా. టెక్నాలజీ పరంగా మనం ఇలా యూజ్ చేయొచ్చు. అప్పటికి మనకి కరోనా తెలియదు, ఈ జూములు తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత అక్కడ నుండి 2020లో ఇక్కడికి ఇది కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఈ జూమ్ అనేది రావటం అనేది, దీని విజృంభణ అనేది మొదలైందండి వరల్డ్ వైడ్ గా. ముఖ్యంగా మనం అందరం ఇప్పుడు జూమ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. మనం వాడినంతగా సరి అయిన విధంగా జూమ్ ని ఎవరు వాడారు. మేడం, అది సత్యం. 100%. అంటే ఒకరికి జ్ఞానం అందించడానికి, ప్రచారానికి జూమ్ మన PSSM లో విరివిగా వాడుతున్నాం. మిగతా వాళ్ళు రకరకాలుగా వాడొచ్చు, కానీ దాన్ని సరి అయిన అది వచ్చిన పర్పస్ ని మనం నిజంగా ఫుల్ఫిల్ చేస్తున్నాం అనిపిస్తుంది. వండర్ఫుల్. దానికంటే ముందుగా ఆయన చేసిన అత్యద్భుతమైన పని ఏంటంటే PMCని స్థాపించడం. ఆ టైంకి వచ్చేటప్పటికి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా తిరిగి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. దాని తర్వాత PMCని తీసుకొచ్చారు. అంటే ఒక చోట కూర్చుని మనం ఏ పని చేయాలో ఆయన ముందే ఇన్ని సంవత్సరాల ద్వారా అందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి PMCని స్థాపించారు. త్రూ PMC ద్వారా, PMC నిజంగా సత్యదర్శినండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. లేకపోతే ఇన్ని లక్షల మందికి ఎలా చెప్పగలం? పత్రిజీ నాతో ఒకసారి కారులో అన్నారు, నేను నెలకి 120 దేశాలు తిరుగుతాను మేడం అన్నారు. నెలకి 120 దేశాలు ఎలా తిరుగుతారండి ఎవరైనా కానీ అన్నారు. ఎప్పుడు అన్నారు? ఏ ఇయర్ లో? దాదాపు ఇది 2009లో అన్నారండి. 2018లో స్టార్ట్ చేశారు. 9లో అన్నారండి ఆయన. అని 1 మంత్లో నేను 120 కంట్రీస్ తిరుగుతాను మేడం అన్నారు. అంటే సార్ ఏం చెప్పినా కూడా మాకు ఎటువంటి డౌట్ ఉండదండి, ఎందుకంటే అప్పటికి ఎన్నో అద్భుతాలు మేము చూసాం. ఆయన చెప్పిన వెంటనే ఎన్ని జరుగుతున్నాయో మేము చూసాం. అది కాకుండా మేము యాస్ట్రల్గా చూసేదానికి సార్ ఏం చేయగలరు, ఎంత చేయగలరు, ఆయన దృష్టి ఎంత దూరం అనేది మేము చూసిన దానికి అసలు ఆయన మీద డౌట్ పట్టడం అనే ప్రసక్తి లేదండి. ఇది అయితే 100% ట్రూ మేడం. రైట్. ఇంకా మరిన్ని విషయాలు మనం అందులో తెలుసుకుందాం. అసలు మరి పతాక సన్నివేశం అని ఈరోజు చెప్పాలని మీకు ఎందుకు స్ఫురణ వచ్చింది? మరి ఇంత PMCకి రావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది మేడం మీకు? అంటే ఫస్ట్ నుండి కూడా పత్రి సార్ గైడ్ చేసేవాళ్ళండి. ఆయన గైడెన్స్ ద్వారా ఎక్కడికి ఏం చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళబడాలో వారు చెప్తారు. చెప్పాను కదా, నా ఇంట్యూషన్ ద్వారా చెప్తారు, దానిని కన్ఫర్మ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా అదే పద్ధతి అండి. ఇప్పుడు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు? కళ్ళు మూసుకుని కూర్చుంటామండి, అంతే. కళ్ళు మూసుకుని కూర్చుంటే స్పష్టంగా మీరు నేను ఎంత స్పష్టంగా మాట్లాడుకుంటున్నామో అంత స్పష్టంగా ఆయన నుండి నాకు సమాధానం వస్తుంది. ఇది 100% ట్రూ మేడం. వినే వాళ్ళకి కొద్దిగా అలా అనిపించచ్చు అతిశయోక్తి, కానీ ఇది నిజంగా అలైన్ అయి ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ PMCలో ఆ అనుభవాలు పొందుతున్నాం మేము. అంత ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే గతంలో ఎంతమందినో చూసాము. వీళ్ళు ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు అని చెప్పబడే వాళ్ళ గురువుని చూసారంటే ఎలా చూశారు? వాళ్ళు ప్రత్యక్షంగా చూసారా? లేదు, ఆ గురువు ప్రత్యక్షీకరణ అయ్యారు అక్కడ. అంటే తనని తాను ఫామ్ చేసుకున్నారు, అన్లిమిటెడ్ గా ఉన్నారు. అవును, అంతా వ్యాప్తి చెంది ఉన్నారు. ఇప్పుడు బాడీలో ఉన్నప్పుడే లిమిటెడ్నెస్ ఉండేది. రైట్, వండర్ఫుల్ మేడం. అది లేదండి. రైట్ మేడం. ఏంటి మేడం పతాక సన్నివేశం గురించి చెప్పండి. ఇక పతాక సన్నివేశం అంటే అండి, సార్ ఆ టాపిక్ ఇచ్చినప్పుడు దానికి అర్థం ఏమై ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక మూవీ తీస్తున్నామండి, ఒక పుస్తకం రాస్తున్నాము. పుస్తకం రాస్తున్నప్పుడు ఫస్ట్ ముందు మాట ఉంటుంది. మనం అది ఎందుకు రాస్తున్నాము, మనం ఎవరం, ఎందుకు రాస్తున్నాము అనేది ముందు మాట. ఇందులో దీని ఉద్దేశం ఇది ఉంటుంది అనేది అక్కడ ఉంటుంది. దాని తర్వాత అధ్యాయాలు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఒక అధ్యాయం నుండి ఇంకొక అధ్యాయానికి వెళ్ళే కొద్దీ కూడా
ఆ స్ట్రాంగ్నెస్, ఆ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. అందులో ఉన్న ఎసెన్స్ ఏదైతే ఉందో, మనం చెప్పాలనుకున్న ఎసెన్స్ ఏదైతే ఉందో అది పెరుగుతూ వస్తుంది అనమాట. అది ఫైనల్గా వచ్చేటప్పటికి, లాస్ట్ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మొత్తం ఇన్ని అధ్యాయాలలో ఉన్నటువంటి సారమంతా కూడా ఆ ఫైనల్ అధ్యాయంలోకి చేరుతుంది. చివరి మాట కూడా ఉంటది. చివరి మాట వేరండి, అది వేరా? చివరి మాట రాస్తాం. ఇది ఓన్లీ ఈ గ్రంథం మనం రాస్తున్నప్పుడు మన అనుభవం ఏంటి అనేది అక్కడ రాస్తాం. చివరి మాట, చివరి మాటకు ముందు వచ్చే క్లైమాక్స్, ముందు వచ్చేదే ఆ చివరి అధ్యాయం. చివరి అధ్యాయం పతాక చివరి సన్నివేశం. అధ్యాయం ఏదైతే ఉందో క్లైమాక్స్ మనం ఏం చెప్తున్నాం. ఒక మూవీ తీస్తున్నామంటే క్లైమాక్స్ మనం ఏం చూపిస్తున్నాం అక్కడ. ముందు అన్నీ జరుగుతాయి. ఒక హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, వాళ్ళకి అర్థం కాకుండా ఎన్నో కష్టాలు వస్తాయి. వాటిని వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటా ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా సార్ట్ అవుట్ చేశారు దాన్ని, ఆ సినిమా ద్వారా వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు. క్లైమాక్స్ సీన్ అండి ఇది. ఆ క్లైమాక్స్ సీన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి. మనం పిఎస్ఎస్ఎం, ఈ పిరమిడ్ ధ్యానం, ఆనాపానసతి ధ్యానం అనే దాని ముందుకి రాకముందు మనం కర్మచక్రంలో ఉన్నాం, కాలచక్రంలో ఉన్నాం, కాలచక్రంలో ఉన్నాం, కర్మచక్రంలో ఉన్నాం. ఇక్కడ నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అమరావతిలో మొట్టమొదటి కాలచక్రం జరిగింది. అప్పుడు చాలా పెద్ద మన ధ్యాన మహాచక్రానికి ముందు కాలచక్రం జరిగింది. అది జరగటానికి ముందు నేను చాలా ఇష్యూస్ నేను ఫిజికల్ బాడీ మీద ఎదుర్కొన్నాను. హెల్త్ ఇష్యూస్ అనను నేను, అవి హెల్త్ ఇష్యూస్ కాదు, చాలా ఇష్యూస్ నేను ఫేస్ చేశాను. అందులో ఏంటంటే నా గొంతు చీరుకుపోతుంది, నా దుఃఖం వస్తుంది, పట్టలేనంత దుఃఖం వస్తుంది. అప్పుడు దాంట్లో నుండి నాకేం కనిపిస్తుంది అంటే చాలామంది బుద్ధిస్టులు, లాట్ ఆఫ్ బుద్ధిస్టులు ఎంతోమంది కూర్చుని అక్కడ కనిపిస్తున్నారు. అప్పుడు అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పత్రిజీ యొక్క ఆ వాక్కు ఏదైతే ఉందో దానిని వినగలిగే అర్హత ఇప్పుడు లభించింది. అందుకే వాళ్ళందరినీ ఇప్పుడు అమరా అని పిలుస్తున్నారు, అమరా అని పిలుస్తున్నారు. ఆ సింబాలిక్ గాని అమరావతిలో ఇప్పుడు కాలచక్రం జరుగుతుంది అని చెప్పారండి. సో ఇది ఎన్ని నాళ్ళ ముందు వచ్చింది మీకు? ఇది అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయండి, ఇక్కడ మీకు జరుగుతుంది ప్యారలల్ గా. ఒక 20 days ముందు అలా స్టార్ట్ అయ్యిందండి. స్టార్ట్ అయ్యి ఇదంతా వచ్చిన తర్వాత ఒక 20 days ముందు నేను పత్రిసారిని కలిసి చెప్పాను. దానికంటే ముందు 67 ఏనుగులు ఇట్లా రౌండ్ చేసి అవి ఎత్తి తొండం ఎత్తి నించున్నాయండి. అవి 67 కూడా 67 గురువులుగా మారిపోయారు, పరమ గురువులుగా మారిపోయి వాళ్ళందరూ ఏం చెప్పారంటే రూట్ సర్వే కంప్లీటెడ్ అని చెప్పారు. రూట్ సర్వే కంప్లీటెడ్ అని చెప్పారు. ఈ 67 ఏనుగులేంటి పరమ గురువులుగా మారిపోవటం ఏంటి, రూట్ సర్వే కంప్లీటెడ్ అని చెప్పటం ఏంటి, దేనికి చెప్పారు వాళ్ళు రూట్ సర్వే కంప్లీటెడ్ అని దేనికి చెప్పారు? ఇది ఏదైతే అక్కడ నేను చూశానో, థర్డ్ ఐ ద్వారా నేను చూశానో, ఆ థర్డ్ ఐ విజన్ అట్లానే తీసుకెళ్ళి పత్రిసారికి చెప్తానండి నేను ఎప్పుడూ కూడా. దానిలో నేనేమి ఎల్లై చెయ్యను, దాన్ని తీసుకెళ్ళి అట్లానే చెప్తాను. సార్ విని ఊరుకుంటారు. అప్పుడు ఈ మాట చెప్పారు, సార్ అమరా అని పిలుస్తారంట వాళ్ళని, ఎందుకంటే మీ వాక్కులు వినే అర్హత ఇప్పుడు లభించిందంట వాళ్ళకి, అమరా అని పిలుస్తారంట. దాని సింబాలిక్గానే అక్కడ కాలచక్ర అనేది అమరావతిలో ఏర్పాటు చేశారంట సార్ అని చెప్పాను. అప్పటికి ఈ ధ్యాన మహాచక్రం ఊసు లేదు, దీని గురించిన ఆలోచన లేదు. అప్పటి వరకు ధ్యాన జరుగుతున్నాయి. అప్పుడు మొట్టమొదటిసారి ఇది విన్న తర్వాతే సార్ అక్కడ ఫస్ట్ ధ్యాన మహాచక్రం అక్కడ జరగాలి అనేది నిర్ణయించారండి. రూట్ సర్వే కంప్లీటెడ్ అని ఎందుకు చెప్పారు? ఆ చెప్పిన తర్వాత 3 సంవత్సరాలకు కానీ మనకు అది అర్థం అవ్వలేదు. ఫస్ట్ ధ్యాన మహాచక్రం అమరావతి నుండే ప్రారంభమైంది 2010. వండర్ఫుల్ మేడం. ఇలా ఉంటాయండి. ఒక థర్డ్ ఐ మాస్టర్గా నేను చెప్పేది ఏంటంటే, నేను చూసే విజన్కి పత్రిసారిది కానీ థర్డ్ ఐ మాస్టర్ది కానీ, ఒక పిరమిడ్ కడుతున్నా అనుకోండి, ఇలా ఉంటుందని చూపించవచ్చు మీరు. దానికి ముందు కట్టినవి ఉన్నాయి మీకు. వెజిటేరియన్ గురించి చెప్తున్నా అనుకోండి, దానికి ముందు ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపించవచ్చు మీరు. కానీ ఒక థర్డ్ ఐ మాస్టర్గా థర్డ్ ఐ నుండి పత్రిసార్ ఆయన ఒక విజన్ ఉంటుంది, దాన్ని ఇలా చూపించడానికి ఆయనకు ప్రూఫ్ లేదండి.
ఈ ప్రపంచంలో ఆయనకు ప్రూఫ్ లేదు. తనకు అన్ని తెలుసు, తెలుసు. కానీ తను ఏది ఎలా బయటికి చూపిస్తారు ఆయన? తను ప్రూవ్ చేయరాదు. రీసెర్చ్ చేసిన దానికి దీనికి సైన్స్ ఏమో బయట అడుగుతుంది, ఏమో లోపల ప్రూఫ్ experience. అడుగుతుంది. కాబట్టి అడుగుతున్నప్పుడు ఎవరైనా కానీ ఏంటి ఇది ఇలా ఎలా అవుతుంది అన్న క్వశ్చన్ ఈజీగా వస్తుంది. అదే నా పరిస్థితి కానీ వరలక్ష్మి మేడం పరిస్థితి కానీ, మేము అక్కడ చూస్తాం, ఆ చూసిన దాన్ని ఇక్కడ అది ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే ఏ విధంగా చెయ్యాలి అనేది మాకు ముందు చేసిన వాళ్ళు ఉండరు. మా కొత్తగా ఎట్లా అంటే ఒక చిట్టడవిలోకి అడుగు పెట్టినట్టు ఉంటుందండి. ఒక్క స్టెప్ మేము సార్తో కన్ఫర్మేషన్ తీసుకుని మేము ఒక స్టెప్ ఒక్క అడుగు వేసిన తర్వాత రెండో అడుగు వేయటానికి మాకు క్లియర్ అవుతుంది. ఏదైనా ఇలా చేయాలి అన్నప్పుడు మీరు ఇంట్యూషన్ ద్వారా పత్రిజీకి చెప్పి ముందుకు వెళ్తారు అన్నారు. ఇప్పుడు ధ్యానము దాని పతాక సన్నివేశం ఏంటి, శాకాహారము దాని పతాక సన్నివేశం ఏంటి, పిరమిడ్ శక్తి దాని పతాక సన్నివేశం ఏంటి, మీరు చెప్తూ ఉన్నారు నాకు ముందు కాలచక్రం గురించి తెలిసింది, దాని పతాక సన్నివేశం ధ్యాన మహా చక్రం అక్కడ జరిగింది, అద్భుతంగా జరిగింది, ఇప్పుడు అప్పుడు కూడా మన మైండ్లో నిలిచిపోయింది. అలా పత్రి సార్ చెప్పింది ఏ పతాక సన్నివేశం ఎలా రీచ్ అయింది అనేది మీరు చెప్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. సో దాంట్లో పిఎంసి గురించి కూడా ఉందా? ఉందండి. నేను 2003 సంవత్సరంలో నేను సోలార్ సిస్టమ్ నుండి ఆటో రైటింగ్ ద్వారా మెసేజెస్ తీసుకున్నాను. ఆటో రైటింగ్ అంటే మెసేజ్ వస్తుంటే రాస్తూ వెళ్ళాం. ఆ మెసేజెస్ తీసుకున్నప్పుడు దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మనకి మనం సొంతంగా ఒక ఛానల్ పెట్టుకుంటాం. అప్పటిదాకా మాకు ఒక అసంతృప్తి ఉండేదండి. ఏంటంటే ఒక సార్ది మొట్టమొదటి వీడియో సిటీ కేబుల్లో ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అది చూసి ఆ సిటీ కేబుల్లో వాళ్ళు ఇస్తే ఆ టీవీ స్క్రీన్ మీద సార్ని చూసి ఎంతో ఆనందపడ్డాం. అది ఎంతమందికి వెళ్ళి ఉంటుంది, మరి మనకి అవకాశం ఎన్నిసార్లు లభిస్తుంది? అప్పట్లో సంస్కృతి ఛానల్ అనేది ఉండేది. ఆ సంస్కృతి ఛానల్లో సార్ స్పీచెస్ ఇవన్నీ ఇవ్వటానికి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. మనకి ఎఫర్ట్ మెయిన్ మనకి ఏంటంటే అండి, ఇది నాన్ ప్రాఫిట్, మనం డబ్బులు తీసుకోము, కానీ మనం ఏ పని చేయాలన్నా కానీ డబ్బులు కావాలి. మనం తీసుకోం కానీ ఇప్పుడు మన వీడియో బయటికి వెళ్ళాలన్నా కెమెరాస్ కి, ఇప్పుడు మన బిల్డింగ్ రెంట్ అన్నిటికీ ఇవ్వాలి. ఎంప్లాయీస్ అందరూ మళ్ళీ ఎంత డివోటెడ్, బయట వర్క్ ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు మేడం మన దగ్గర పిఎంసిలో, వారందరికి కూడా మనం పే చేయాలి కదా. ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నామంటే ఇదొక రకం అండి, ఇది మన సామ్రాజ్యం, మన ప్రపంచం, మనం అనుకున్నట్టు జరుగుతుంది. కానీ ఇదే పత్రి సార్ వీడియో బయట ఛానల్స్ లోకి వెళ్ళాలి అంటే దానికి యాక్సెప్టెన్స్ తక్కువ, అంత ఈజీగా అయ్యేది కాదు. వాళ్ళు టెలికాస్ట్ చేయాలంటే ఎన్నో ఆలోచిస్తారు, మరి టూ మచ్, మరి సత్యాలు ఘంటాపదంగా చెప్పే ఏకైక గురువు కదా. వెళ్ళాలంటే కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది. అప్పుడు మాకు మామూలుగానే అనిపించేది, ఇంత కష్టపడి వెళ్ళాలంటే ఇంత చక్కటి ప్రసంగం, ఇంత సూటిగా సత్యాన్ని తెలియజేసే ప్రపంచం ఈ ప్రసంగం, ఇదంతా కూడా వెళ్ళాలి అంటే, విస్తృతంగా వెళ్ళాలి అంటే ఇట్లా వెళ్తే చాలదు కదా, ఎంతమంది చూస్తారు? ఇప్పుడు కమర్షియల్ ఛానల్స్, అందులో వీటిని ఎంతమంది చూస్తారు? ఇది అప్పుడు ఉండేదండి ఒక ఆలోచన. కానీ ఆ 3లో వాళ్ళు నాకు ఇచ్చిన మెసేజ్, మనకి మనంగానే సొంతంగా మనం ఒక ఛానల్ని పెడతాం అనేది పైనుంచే వచ్చింది. 2003లో వచ్చింది, 2018లో అది స్థాపించడం జరిగింది. అది అప్పుడు చెప్పారండి. చెప్తే అది చూపించాను నేను సార్కి ఆ మెసేజ్, ఇలా వచ్చింది సార్ అంటే, ఎస్ మేడం మనం పెడతాం, ఛానల్ పెడతామన్నారు. అంటే ఆల్మోస్ట్ 2003 అంటే 2018 అంటే 15 సంవత్సరాల ముందు వచ్చిందండి. ఇది ఇలా వచ్చింది, 15 సంవత్సరాల తర్వాత వచ్చింది. 2018లో కూడా మనకు అర్థం కాలే ఎందుకు ఏందని. 2020లో కానీ మనకు దీని విలువ అప్పుడు అర్థమైంది. ఒక మనిషి ఎన్నో జన్మలు
మనం తీసుకుంటాం ఎన్నో ఇన్కార్నేషన్స్. ఖనిజం దగ్గర నుండి ఒక సోల్ రిలీజ్ అయిన తర్వాత ఖనిజం దగ్గర నుండి అది మారి మారి ఆ జన్మల ద్వారా ఏం నేర్చుకోవాలో నేర్చుకుని అవన్నీ ఆటోమేటిక్గా మూవ్ అయ్యి వస్తాయండి. అందులో వాటి ప్రమేయం ఎంత మాత్రం లేదు, మైండ్ ఉండదు కాబట్టి. దాని పార్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి ప్రమేయం ఎంత మాత్రం లేదు. అవి కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఆటోమేటిక్గా ఆ జన్మలన్నీ మూవ్ అయిపోతాయండి. ఎప్పుడైతే వన్స్ హ్యూమన్గా ఇండివిజువల్గా స్టార్ట్ అయిందో మైండ్ పార్ట్ అనేది 100% ఉందో అప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందో అక్కడి నుండి కీలకమైన దశ అనేది ప్రారంభమవుతుందండి ప్రతి ఆత్మకి కూడా. అక్కడి నుండి మనం నేర్చుకోవటం మొదలుపెట్టాక ఈ శ్వాస మీద ధ్యాస దాకా రావటం అనేదే ఫస్ట్ పతాక సన్నివేశం అండి. అక్కడ క్లైమాక్స్ ఒక ఆత్మకి అక్కడ దాకా శ్వాస మీద ధ్యాస దాకా రావటం అనేదే క్లైమాక్స్. అక్కడ సాధన చేయడానికి మనం ఓకే సిద్ధం అవ్వడమే క్లైమాక్స్. అది కూడా ఏంటంటే శ్వాసను పట్టుకోవటం. మీకు ఇన్ని లెక్కలేనంత మంది గురువులు వచ్చారండి. 3 కోట్ల మంది దేవతలు అని చెప్పారండి. 3 కోటి దేవతలు అన్నారు. అందులో 30 మంది తెలుసా మీకు? చెప్తే 10 కూడా రావు కదా. మరి మిగతా వాళ్ళంతా ఎవరు ఏం చేశారు ఈ భూమి మీద? ఏదో ఒకటి చేశారు కాబట్టే ఆ మాట అన్నారు కదా. మరి అంతమంది అంత చేసినప్పుడు ఈ భూమి ఇలా ఎందుకుంది? ఓకే, yes. కొన్ని యుగాలుగా నడుస్తుంది. యుగాలుగా అదే పరిస్థితికి వస్తుంది. అదే పరిస్థితిలో దాన్ని ముంచేస్తున్నారు, తిరిగి ప్రారంభిస్తున్నారు, మళ్ళీ అక్కడికే వచ్చి మునిగిపోతుంది. ఎందుకు అట్లా అవుతుంది? ఇది ఇట్లా అవ్వకూడదు అని చెప్పేసి పత్రిజీ యుగాలుగా ఆయన శోధించి భూమి నిలబడాలి అంటే ఈ వెలుగు ఇప్పుడు మనకి చదువుకోవాలనుకోండి, ఒకప్పుడు స్ట్రీట్ లైట్ దగ్గరికి వెళ్ళి చదువుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంటింట్లోనూ లైట్లు వచ్చినాయి, ఫ్లడ్ లైట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కంఫర్టబుల్గా చదువుకుంటున్నారు. అట్లాగే కంఫర్టబుల్గా ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచి ఈ వెలుగు ఈ శక్తి భూమి మీద నింపితే భూమిని ముంచేయాల్సిన అవసరం రాదు. దీన్ని ఇక్కడి నుండి పూర్తి చేద్దాం, సగంలో ముంచేయటం కాదు, ఇక్కడ నుండి పూర్తి చేద్దాం దీన్ని. దానికి ఇవి నా ప్రణాళికలని ఒక గ్రీన్ ఫైల్ వాళ్ళ ముందు పెట్టారండి ఆయన. మనం ఈ ప్రపోజల్కే వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. ఇది నేను స్వయంగా చూసిన విజన్ అండి. ఫెడరేషన్లో వాళ్ళు దాన్ని ఈ ప్రపోజల్ పెట్టంగానే భూమిని కంటిన్యూ చేద్దామనే ప్రపోజల్ పెట్టంగానే వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఆ తరువాత ఇది చూడండి ముందు మీరు అని చెప్పి ఆయన చూపించి ఆ ప్రణాళికలన్నీ చూపించిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి కొంత టైం ఇచ్చారండి. మనందరం వస్తున్నాం, ఇక్కడ భూమి మీదకి వస్తున్నాం. ఆయన చెప్తున్నారు 1,44,000 మంది మాస్టర్లు అని చెప్తున్నాం. ఆయన 1,44,000 మంది మాస్టర్లకే కాదు, ఈ భూమి మీద ప్రతి ఒక్క ఆత్మకి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. తీసుకుని మన తరఫు నుండి అక్కడ ఫెడరేషన్లో ఆయన సమాధానం చెప్తున్నారు. ఇక్కడ మనం ఏదన్నా పొరపాటు మాట మాట్లాడినా పని చేసినా అది ఎవరు సమాధానం చెప్పాలి? అది మనం కాదండి, ఆయన సమాధానం చెప్తారు. అక్కడ అంత కరుణామూర్తి అండి మన గురువు. మనల్ని వెళ్ళనివ్వట్లేదు అక్కడికి. మనల్ని ఏ రోజు ఎవ్వరు ఎలా ఉండాలో ఎక్కడ ఏం చెప్పకుండా ఫ్రీడంతో ఉంటూ మన స్వేచ్ఛతో మనం ఉంటూ మనకు నచ్చిన విధంగా ఉంటూనే సాధన ఒకటి, శాకాహారం ఒకటి గట్టిగా చెప్పారు. ఇంకా వేరే ఏ విషయంలో శాకాహారం ఎందుకు చెప్పారండి? శాకాహారం అనే దాన్ని ఎందుకు పట్టుకున్నారు? ఇప్పుడు మీరు కానీ ఒక జీవిని చంపి తిన్నారనుకోండి, వాళ్ళు తిన్నారు కదా అనే అబ్జెక్షన్ వస్తుంది. అక్కడ మీ పట్ల ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి మాట్లాడాల్సింది తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి లేదు. వాళ్ళు తింటున్నారు కదా, నువ్వు ఎలా తీసుకుంటావు అని అడుగుతారు. ఆయన సమాధానం చెప్పడానికి లేదు అక్కడ. అందుకే ఎప్పుడైతే ఒక ప్రాణి యొక్క ప్రాణం విలువ తెలుస్తుందో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక లోకం చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలనే ఆలోచిస్తారండి ఎప్పుడు కూడా. ఒక జీవిని రక్షించే ఒక గొప్ప సుగుణం ఉన్నప్పుడు మిగతా అన్నిట్లో ఆ సుగుణాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఫస్ట్ ఉండాల్సిన సుగుణమే అది. ఇక్కడ శాకాహారం దగ్గర నాకు తెలిసిన ఒకే ఒక సత్యం ఏంటంటే అండి, మీరు మాంసం తింటున్నారనుకోండి, అది చంపితే వస్తుందన్న విషయం మీకు తెలుసు. మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ మీకు తెలుసు మీ శరీరంలో ఉన్న అణువణువు ఏమంటది? చంపు 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 అంటది. అదే మీరు శాకాహారం తింటున్నారు, భూమి నుండి పండుతుంది చక్కగా. అప్పుడు మీ నుండి అణువణువు ఏమంటది? పండించు పండించు అంటది, ఇవ్వు అంటది. ఇవ్వు, అప్పుడేమో తీసుకో, ఇప్పుడు ఇవ్వు అంటది.
నిజం మేడం, వెజిటేరియన్గా మారి ధ్యానం చేసినప్పటి నుండి అరే ఏమి ఇవ్వాలి, ఇంకా ఎక్కడెక్కడ మనం ఏం చేద్దామన్న ఒక ఫీల్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి. అవునండి. ఇంకా ఇద్దాం, మీరు రండి మేము ఇస్తామని ఇవ్వడంలో నిజంగా గొప్ప సుగుణాన్ని నేర్పించారు పత్రిజీ. మీరు ఇవ్వండి అని చెప్పకుండా 2 ప్రిన్సిపల్స్ పతాక అంటే ధ్యాన సాధన, శాకాహార అంటే మాంసాహార భక్షణ వదిలేయడం అనేది పతాక సన్నివేశం ఏంటంటే ఇచ్చే గుణం పెంచుకోవడం. వాహ్, వాట్ ఏ క్లైమాక్స్ మేడం. పండించు అంటది. పండింది ఏమవుతుంది, ఎవరికైనా ఇస్తాం. ఎన్ని తింటాం అంటే ఏం చేస్తుంది, ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సూపర్. తను ఎప్పుడు అట్టి పెట్టుకోదు. అదే ఏది కూడా ఒక ప్రాణం ఇవ్వదు మీకు. ప్రాణం నువ్వు తీసుకుంటున్నావు, ప్రాణం తీస్తున్నాం, ఇక్కడేమో పండు ఇస్తున్నావు. మారిపోలేదని టోటల్ అది మీకు అసలు అక్కడ ప్రణాళికే మారిపోలా, చూసే విధానమే మారిపోలా, దృష్టి మారిపోలా. అప్పుడు సృష్టి ఆటోమేటిక్ గా మారుతుంది. రైట్. ఇది శాకాహారం తేవటంలో పత్రిసారి ప్రణాళిక అండి. ఇంకొకటి ఏంటంటే వెజిటేరియనిజం గురించి చెప్పింది. ఒకటి ఆత్మ రిలీజ్ అయ్యాక క్రమేణా ఎదుగుతూ వస్తుంది అనుకోండి. పులి ఉందనుకోండి, క్రూర జంతువు, దానికి లక్షణం అది. వెళ్ళి వేటాడుతుంది, చంపేస్తుంది, తినేస్తుంది. అక్కడ పులిగా ఉన్నప్పుడు చంపి తినింది. అదే ఆత్మ ఎదిగి మేకగా వచ్చింది. మేకగా వచ్చినప్పుడు ఏమైంది, పులి చేతిలో చచ్చింది. ఓకే. అదే ఆత్మ చంపి తినింది, అదే ఆత్మ చచ్చింది, అయిపోయింది, అక్కడతో లెక్క అయిపోయింది. అక్కడి నుండి డైరెక్ట్గా హ్యూమన్కి వచ్చింది. తను క్రూర జంతువు అయిపోయింది, సాధు జంతువు అయిపోయింది, ఇప్పుడు ఇండివిజువల్గా వచ్చేసింది. సాధు జంతువులన్నీ మళ్ళీ హ్యూమన్ బీయింగ్ గా రావాలి. ఇక్కడ ఏమైందంటే ఖనిజానికి ఒక రకమైన ఆహారం, ఒక శాఖ అది. యానిమల్ కింగ్డమ్ క్రూర జంతువు అదొక శాఖ. ఇది సాధు జంతువులకు వచ్చేటప్పటికి ఇదొక శాఖ. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి అదంతా ఎదిగి వచ్చావండి నువ్వు మనిషిగా. ఆ జన్మలన్నీ గడిపింది ఎందుకు, ఎదగటం కోసం. ఎదిగి వచ్చేసావు ఇక్కడికి. క్రూర జంతువు అయ్యావు, సాధు జంతువు మారిపోయావు నువ్వు. అక్కడ మారిపోయి మనిషిగా వచ్చిన తర్వాత ఇది ఆ శాఖకి అది ఆహారం, ఈ శాఖకి ఇది ఆహారం, ఆకులు ఇవన్నీ కూడా. మరి మనిషిగా వచ్చేటప్పటికి నీకేది ఆహారం అనేది, ఈ శాఖకి ఏది ఆహారం, శాఖాహారం. ఈ శాఖకి, మానవ శాఖకి శాఖాహారమే ఆహారం. శాఖాహారం అనేది నీ భౌతిక శరీరానికి నీ ఇష్ట ప్రకారం నువ్వు తీసుకునేది. కానీ నీకేది ఆహారం అంటే శ్వాస. ఓహో, ఇంకా ఇది ఇష్టం శాఖాహారం, ఇది శ్వాసాహారం. శ్వాస తప్పకుండా తీసుకుని తీరాలండి. అది లేకపోతే అసలు లేనే లేదేమి. ఫుడ్ లేకుండా ఉండొచ్చు కానీ శ్వాస లేకుండా అంతే. కానీ శ్వాసని గమనించకుండా బ్రతికే బ్రతుకు జంతువు బ్రతుకు కంటే హీనమండి. ఒక మనిషి అక్కడికి రావాలి అంటే అందుకే ఫైనల్ స్టెప్ అది. మనిషిగా ఫైనల్ స్టెప్ అది. ధ్యాన సాధనలోకి రావడమే మన శాఖలో ఫైనల్ క్లైమాక్స్, పతాక సన్నివేశం. అక్కడ సన్నివేశం. అక్కడి నుండి ఆత్మగా నీకు ఎదిగిన దాన్ని బట్టి నీ సాధన అక్కడి నుండి మొదలవుతుంది. అంటే సినిమాలో క్లైమాక్స్ తర్వాత ఇంకా కథ చెప్పాల్సింది ఉంది అన్నప్పుడు పార్ట్ 2 అని వేస్తాడు. తర్వాత సంగతి అండి. అంటే ఇప్పుడు మనం పతాక సన్నివేశంలో సాధనకు వచ్చాం మేడం, ఇంతటితో అయిపోలే కదా సినిమా. దీని ఇంకా మళ్ళీ ఎదుగుదల ఇక్కడ జరగాలి, ఇక్కడ నుండి వస్తుంది. అది అక్కడి నుండి నీ సాధన ప్రకారం నువ్వెంతగా నీ శ్వాసను నమ్ముతావో, నువ్వు ఒక డాక్టర్ని నమ్మావు, లాయర్ని నమ్మావు, ఇండస్ట్రియలిస్ట్ని నమ్మావు, నీ ఆస్తులు అంతస్తులు పరువు ప్రతిష్టలు అన్నిటినీ నమ్మావు. నువ్వు నీ శ్వాసను నువ్వు ఎందుకు నమ్మావు? ఇది లేకపోతే అవన్నీ లేవు. ఇది లేకపోతే ఉన్నావా నువ్వు? లేవు కదా. నీకు స్థానం ఇచ్చినటువంటి నీ భూమిని ఎందుకు నమ్మావు? నీకు స్థానం ఇచ్చిన భూమి నీకు ఆహారం ఇవ్వదా? నీ చుట్టూ పంచభూతాలు గాలి నువ్వు కొంటే వచ్చిందా? సూర్యరశ్మి కానీ ఏది నువ్వు కొంటే వచ్చింది? దానంతట అది ప్రకృతి ఇవ్వలేదా నీకు? ఆ ప్రకృతిని ఎందుకు నమ్మావు నువ్వు? వీటన్నింటి పట్ల నమ్మకాన్ని పెంచుతుందండి. ఎప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా అంతర్ప్రయాణం చేసి, అంతరంగంగా ప్రయాణం చేసి నేను దైవాన్ని అని తెలుసుకోవడమే నెక్స్ట్ క్లైమాక్స్ అండి. శ్వాసలోకి రావడము బిగినింగ్, అది ఫస్ట్. క్లైమాక్స్ కి ముందు ఇక స్టోరీ దగ్గరకు వస్తూ ఉంటది.
ఆ దైవాన్ని ఎప్పుడైతే మనం స్పర్శించామో అప్పుడు మనం కళలో కూడా పొరపాటును కూడా ఇంకొక జీవికి ఆ జీవి హింసపట్టం, ప్రాణం తీయటం కూడా కాదు, హింసపట్టం మనం భరించలేము, సహించలేమండి. మనం చేయడం కాదు, అక్కడ జరిగితే కూడా సహించలేం. నిజం మేడం. ఇప్పుడు వేదన పెరిగింది, ఎక్కడైనా ఏదన్నా జరుగుతున్నప్పుడు వాటి నుంచి వెళ్తున్నప్పుడు వినలేని ఒక అది కనబడుతుంది. ఎక్కడైనా బయటికి ఇప్పుడు ఫ్లైట్స్లో ఇన్నిసార్లు జర్నీ చేస్తాము, అన్ని రకాల ఆహారాలు ఉంటాయి అక్కడ. చుట్టూ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే వాళ్ళకి అది వచ్చినప్పుడు నా బాడీలో షివరింగ్ వస్తుంది, నాకు తెలియని భయం వచ్చేస్తుంది, షివరింగ్ వస్తుంది. ఎందుకు ఇట్లా వస్తుంది ఫస్ట్లో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత నాకేం అర్థమైందంటే ఆ యానిమల్స్ అవి చంపేటప్పుడు అవి పడిన ఫియర్ మనకు రీచ్ అవుతుంది అనేది. అంత ధ్యానంతో సెన్సిటైజ్ అయినాం కాబట్టి రీచ్ అయింది. అప్పుడు మన సాధన లేనప్పుడు మనకు కూడా తెలియలేదు, అదంతా తెలియలేదు. ఇది శాకాహార మెయిన్ ఉద్దేశం అదండి. ఈ శాఖకి ఏది ఆహారం? శాకాహారమే. ఈ మానవ శాఖకి శాకాహారమే. అన్నీ ఎదిగి వచ్చిన తర్వాత కూడా ఒక జంతువుని నువ్వు చంపి తింటున్నావంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టు. వండర్ఫుల్ మేడం, ఇది అద్భుతమైన విషయాలు. పతాక సన్నివేశంలో మామూలు విషయాలు లేవు మేడం. ఒకసారి అయితే అయిపోయేటట్లేదు, నంబర్ ఆఫ్ విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి. ఇందాక పత్రి సార్ కొందరికి చెప్తారు, కొందరికేమో ఇంట్యూషన్ ద్వారా మనకు వచ్చేది అందిస్తారు పరోక్షంగా అన్నారు కదా. సో కొందరికి ఎందుకు డైరెక్ట్గా చెప్తారు? మనం ఏం చెప్పినా దాన్ని ఒక మెసేజ్ లాగా తీసుకొని దాన్ని ఒక కార్యాచరణ తీసుకొస్తారు కదా, దాని గురించి చెప్పండి మేడం. అయితే కొంతమంది ఎలా తీసుకుంటారని, ఇప్పుడు నేనున్నాను, నా అంతరాత్మ పత్రి సార్ అని నేను తెలుసుకున్నాను. సో మీరే వారు, వారే వారు, మన అంతరాత్మ వచ్చిందంటే వారి ద్వారా. చెప్పినట్లు ఒక కీర్తనలో రాశారు, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటున్నయ్యా. నేను తెలుసుకున్నాను, నా అంతరంగం ఆయనే అని నేను తెలుసుకున్నాను. అప్పుడు ఆయన నాకు ప్రత్యక్షంగా చెప్పడానికి, ఇంట్యూషన్తో చెప్పడానికి ఏం తేడా లేదు. ఇలా కాకుండా కొన్ని ఆ ఆత్మ ఆ ప్రణాళికలు అనేవి ఎలా ఉంటాయంటే, వాళ్ళు స్వయంగా పత్రి సార్ చెప్పేదానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఇక్కడ ఎదురు చూడకుండానే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఈ మార్గం ద్వారా వచ్చేస్తాయి. వాళ్ళు ఏంటంటే ఎదురు చూస్తారు, సార్ మాట కోసం ఎదురు చూస్తారు, సార్ ఒక మాట చెప్పితే ముందుకెళ్దామని ఎదురు చూస్తారు, వారి కోసం ఇలా చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ ముందు ఇన్ని ప్రపోజల్స్ ఉంటాయి. ఆ ప్రపోజల్స్లో దేనిని చూజ్ చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కాదు. ప్రతి ఆత్మకి కూడా అవి నేర్చుకోవటానికి భూమి మీదకి వచ్చే అనుభవాలు డిఫరెంట్గా ఉంటాయండి. అన్నీ అందరికీ అవసరం ఉండవు, ఒకళ్ళకి అవసరమైంది ఇంకొకళ్ళకి అనవసరం. ఈ పని చేయడం ద్వారా ఈ అనుభవం ఒకళ్ళు సంపాదించుకుంటున్నా అంటే ఆ పని చేసి ఆ అనుభవం తీసుకోవాల్సిన అవసరం ఇంకొకళ్ళకి లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఇప్పుడు మేడంకి థర్డ్ ఐతో అన్నీ కనబడుతున్నాయి, పద్మా మేడంకి అయ్యో నాకు కనబడట్లేదు ఏంటి అంటే అది మీ పర్పస్ కాదు అని అర్థం చేసుకోవాలి. అరే వాళ్ళు చాలా బాగా వర్క్ చేసి చాలా సేవ చేస్తున్నారే, నేను చేయలేకపోతున్నా, ఇలా ఎవరి ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. అవసరమే లేదండి. ఒకసారి పత్రి సార్ ఏమన్నారంటే, పిరమిడ్ మాస్టర్స్ని ఆయన ప్రపంచం అంతా పెట్టారు, ఎక్కడెక్కడో పెట్టారు, కానీ వాళ్ళ అసంతృప్తి ఎలా ఉండేదంటే ఆంధ్రాలో విస్తృతంగా ఇక్కడ ఇంత విస్తృతంగా చేసేవాళ్ళు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు తిని పడుకోవాలంటే ఎంత అసంతృప్తిగా ఉంటుంది. ఇదే నా ముందు ఎవరో ఫోన్ చేసి మాట్లాడితే, మేడం మీరు అక్కడ ఈ సమయంలో అక్కడ ఉన్నారు అంటే ఆ ప్రాంతాన్ని మీరు నిలబెడుతున్నారని గుర్తుంచుకోండి. మీరు దేని గురించి అయితే తప్పిస్తున్నారో ఆ తపన ఆ ప్రాంతాన్ని, ప్రాంతంలో ఉన్న వాటిని, జీవులు ఏవైతే ఉన్నాయో వృక్షజాతి, ఖనిజ జాతి, జంతుజాతి, మానవ జాతి 4 కూడా అక్కడ నిలబడుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అనేది పాయింటే కాదు, జరగాల్సింది జరుగుతుంది, వారు జరిపిస్తారు కూడా. మీకు ఎప్పుడైతే చెప్పగలిగిన సందర్భం వస్తుందో అప్పుడు నోరు విప్పండి, అంతేగాని సాయిబాబా చెప్పారండి, సమయానికి ముందుగా అవసరానికి ఎక్కువగా ఎవరికి ఏది లభించదు అని. సమయానికి ముందుగా అవసరానికి ఎక్కువగా లభించదు. ఎప్పుడు ఎవరికి ఏం అందించబడాలో అందించబడుతుంది. ఎగ్జాక్ట్లీ మేడం. సందర్భం వచ్చినప్పుడు మీరు ఇవ్వండి. మరి 2003లో వచ్చింది మెసేజ్, 4లో PMC ఎందుకు స్టార్ట్ చేయలేదు? చేయొచ్చు కదా. అక్కడి నుండి PMC స్టార్ట్ చేసేదాకా రావడానికి 15 years పాటు ఆయన అందరినీ సిద్ధం చేశారు.
15 సంవత్సరాలు మేడం. ఆయన సిద్ధం చేశారు. నిజం మేడం. సిద్ధం రిసోర్సెస్ చేసి పిఎంసీని తెచ్చారు. సరిగ్గా ఎప్పుడు కరోనా వచ్చే ముందు, ఇంకా 2 సంవత్సరాల ముందు కరోనా వచ్చే ముందు పిఎంసీని సిద్ధం చేసి పిఎంసీని సెటిల్ చేసి స్టాబాన్ చేసి ఇది వెళ్ళటం ఎంత ఎమర్జెన్సీ అని అందరికీ చెప్పించి దాన్ని 2021లో శాటిలైట్ కూడా చేపించేసి శాటిలైట్ చేయటంలో కూడా ఇంకొక ఉద్దేశం ఉందండి ఆయనకి. ఇది నేను మీకు వచ్చిన మెసేజ్. అప్పటికి భూమి తను చెప్పేసింది, నేను అన్నిటిని బిగిచ్చేస్తున్నానని చెప్పేసింది, నేను భరించలేను బిగిచ్చేస్తున్నాను. ఎయిర్ టైట్ చేసేసింది. అంటే ప్రతాళ్ళు మాస్కులు కట్టుకుని ఎందుకు తిరిగారంటే ఫ్రీగా గాలి పీల్చుకోవడానికి లేదు. ఎయిర్ టైట్ చేస్తే మనకు ఇక ఎయిర్ టైట్ చేసేసి మనం ఏదో కరోనా వచ్చింది ఆ దేశం కారణం ఈ దేశం కారణం అనుకుంటున్నాం మనం. ఎయిర్ టైట్ చేసేసింది మొత్తాన్ని. తన నిర్ణయం అండి అది. చేసేసింది, తను క్లీన్ చేసేసుకుంటుంది ఒక పక్కన. ఇంకొకటి అది వచ్చే ముందు నేను ప్రతిదీ కూడా ఏది కన్ఫామ్గా తీసుకుని సార్ నుండి చెప్తే కానీ లేదా ప్రత్యక్షంగా చెప్పినా ఈ కన్ఫర్మేషన్ తీసుకుని కానీ మేము ముందుకెళ్ళమండి. శాటిలైట్ విషయంలో కూడా మేము ఇన్వాల్వ్ అవటానికి నాకు వాళ్ళు చూపించింది ఏంటంటే ఎయిర్ టైట్ చేసేసింది. నెక్స్ట్ ఏంటంటే అగ్నిని బిగిస్తానంటుంది. అంటే అగ్నిని కూడా టైట్ చేస్తాం. అమ్మా, అప్పుడు భూకంపాలు వస్తాయి. దానిని ఆపాలి అంటే మనకి ఎర్త్ వచ్చేసి 3 పరిధుల భూమి అండి. మీరు ఇక్కడి నుండి మీరు ఏది ప్రచారం చేసినా కానీ అది దానికి పరిధికి లోబడి ఉంటుంది. పూర్తిగా అది రీచ్ అవ్వదు. రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వదు. అది రీచ్ అవ్వనప్పుడు ఇంకొకళ్ళు ఎలా వస్తారండి? అంతే, వాళ్ళ కంటికి కనబడితే కదా. అందుకని దాని గురించి ఆయన చేసిందంటే భూమి పరిధిని దాటి అక్కడికి వెళ్ళి ఈ సత్య దర్శనం అక్కడి నుండి రావాలి. దీనిని ఛేదించే శక్తికి భూమి మీద ఈ 3 పరిధులు దానికి లేదు. అప్పుడు అది మూలలకి చేరుతుంది అనమాట. మిగతా ఛానల్స్ అన్నిటికీ శాటిలైట్స్ ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. వాటి పర్పస్ వేరు, వాటి పర్పస్ వారు. ఇది దానికి ఉన్న ఇది వేరండి. అది కమర్షియల్, వాళ్ళ ఉద్దేశం వేరు, అది భౌతికంగానే ఉంటుంది. కానీ ఇది సోల్ అవేర్నెస్ కోసం ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ ఆయన దివ్య చక్షువు నుండి పుట్టినటువంటిదండి పిఎంసి. మెడిటేషన్ ఛానల్, అనుక్షణం సత్య దర్శనం. అక్కడ ఏం పెట్టారండి కాప్షన్? ప్రతి క్షణం సత్య దర్శనం, సత్యం మాత్రమే అందిస్తాం. మరి సత్య దర్శనం మూలలకి రీచ్ అవ్వాలంటే ఇక్కడ అడ్డం పడకుండా ఉండాలి అంటే బియాండ్ దీస్ అక్కడి నుండి అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ప్రసారం చేయబడాలి. గ్రహాలలో ఒక గ్రహం అయి తిరగాలి ఈ జ్ఞానం. ఒక గ్రహం కూడా ఏంటది? సోల్ అవేర్నెస్ ఉన్న గ్రహం అది. నిజం, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పటిదాకా మనం విన్నది వేరు మేడం, ఇప్పుడు రియల్లీ చాలా అద్భుతం. దాని తర్వాతే నేను పట్టుబట్టి శాటిలైట్ ని అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఇందులో షేర్ హోల్డర్ అవ్వాలి, తీరాలని చెప్పారు. ఎట్లా అంటే ఈ శాటిలైట్ ని అందరూ హోల్డ్ చేయాలి. వదిలేస్తే దానికి బలం ఎక్కడి నుండి వస్తుంది? మన ధ్యానమే, మన అవగాహన, సత్యం పట్ల మనకున్న అవగాహన, సత్యం పట్ల మనకున్న అనుభవం, ఇది మాత్రమే దాన్ని హోల్డ్ చేయగలదు. అందుకే మనం ఎంత భాగ్యవంతులం మేడం. షేర్ హోల్డర్ గా స్టార్టింగ్ ఉన్న వాళ్ళందరం మనందరం ఇలా ఎర్త్ ని పట్టుకొని ఆ స్థాయికి తీసుకెళ్లి మనల్ని మనం ఉద్ధరించుకున్నామనే ఒక గొప్ప సత్యం మీరు ఇవాళ అందించారు మేడం. అది సార్, ఇప్పుడు దీన్ని నిలుపుకుంటూ వెళ్ళాలి. ఇక దాన్ని పట్టుకుని ఎప్పటికీ మనం దాన్ని హోల్డ్ చేయాలి. కానీ ఇప్పుడేమైందంటే అది తనంత తానుగా ఒక సూర్యుడి లాగా తిరగగలిగే శక్తిని సంపాదించుకుందండి. ఓకే, ఆ పవర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం హోల్డ్ చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిన సత్యాన్ని ప్రచారం చేసుకుంటూ ఏదైతే ఆ షేర్ హోల్డర్స్ కి ఇప్పుడు దాకా మేము దాన్ని హోల్డ్ చేసామో ఇప్పుడు పిఎంసీకి ఇచ్చేస్తున్నాం. మేము మాకు అవసరం లేదు, అది పిఎంసీ ఇచ్చేస్తున్నాం మేడం. నిజంగా ఎంత భాగ్యం మనది. ఆ రోజు ఉన్న వాళ్ళందరం ఈ భాగ్యవంతులుగా వచ్చిన వాళ్ళమే. ఎంత గొప్ప ఫీలింగ్ ఉంది మేడం మనం ఉన్న అంటే. అలాంటి దాంట్లో మనల్ని పత్రి సార్ ఎందుకు అంత స్పీడ్గా చేయించారు మేడం? వెంటబడ్డారు. ఏమైంది అసలు సార్ ఇలా చెప్తున్నారు అంటే తీసుకునే పరిస్థితి చెప్పండి మీరు? లేదు, ఏ పరిస్థితి లేదు. నేను ఇది చెప్పిన తర్వాత నందా గారికి ఫోన్ చేశాను. వెంటనే నందా గారికి ఫోన్ చేసి మాట్లాడితే, మేడం నేను ఆయనతో 4 గంటలు కూర్చొని పేపర్ మీద అన్నీ రాసుకుని తీసుకుని వెళ్ళి చూపించాను. అన్నీ చెప్పిందంతా విన్నారు. విని ఆ పేపర్ పక్కన పడేసి పైకి వెళ్ళి నాకు శాటిలైట్ కోసం మీరు
రెడీ చేయండి అని చెప్పారంట. అంటే ఆయన నిర్ణయం పట్ల ఎంత స్థిరంగా ఉన్నారు, ఎంత క్లియర్గా ఉన్నారు, ఎంత క్లారిటీగా ఉన్నారు. ఎస్ మేడం, ఏదైనా సరే మీరు ఏం చేస్తున్నా సరే 100% క్లారిటీతో చేయడం అనేది ఇంపార్టెంట్. అది మనం వారి నుంచి నేర్చుకున్నాం. వండర్ఫుల్ మేడం, చాలా అద్భుతమైన విషయాలు. పతాక సన్నివేశం అనేది ఎంత అద్భుతంగా ఉందంటే మరిన్ని విషయాలు వినాలని ఉంది. చివరగా మనందరం ప్రస్తుతం మనం పిరమిడ్ మాస్టర్స్ అందరం ఏం చేయాలి, ఎలా ఉండాలి, చివరగా మీ మెసేజ్ ద్వారా చెప్పండి మేడం. దాంతోపాటు మన ద్వారా ఏం జరుగుతున్నాయో కూడా చెప్తానండి. నేను ఒక పిరమిడ్ మాస్టర్గా నేను మీకు చెప్పాను, సోల్ ఎదిగి ఎదిగి ఎక్కడికి వస్తుంది, ఫైనల్గా హ్యూమన్గా వస్తుంది. అది హ్యూమన్గా వచ్చిన తర్వాత మనిషి బాధ్యత ఏంటి అని చెప్పాను. మనిషి అని ఎప్పుడు అనిపించుకుంటాడని చెప్పాను. మరి మాధవుడు ఎప్పుడు అవుతాడు? ఆ మాధవుల యొక్క బాధ్యత ఏంటి? మాధవులుగా ఉన్న మనమందరం కూడా, ఆత్మ పట్ల ఎరుకతో ఉన్న మనమందరం కూడా ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే మనకి స్థానం ఇచ్చినటువంటి భూమిని నిలబెట్టుకోవటం. ఈ భూమి నిలబడితేనే ఈ భూమి తనకి తాను 6th డైమెన్షన్లోకి అది వెళ్ళిపోయిందండి, అది కూర్చుంది, తను అక్కడ ఉంటుంది. భూమి మీద ఉన్నవాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళల్లో మనం ఎంతమందికి ఆ సోల్ అవేర్నెస్ అనేది మనం తీసుకురాగలిగితే, ఆత్మ పట్ల ఎరుక, ఈ సమయంలో ఈ క్రూషియల్ పీరియడ్లో నేను ఎందుకున్నాను భూమి మీద, ఆస్తులు సంపాదించుకోవటానికో పరువు ప్రతిష్టల కోసమో గొడవలు పట్టడానికో ఇలా ఉండకూడదండి. ఏకత్వం అనేది సంపాదించుకోవడం కోసం. ఆ ఏకత్వం పిరమిడ్ ఉంది. పిరమిడ్కి ఉన్న 4 కోణాలు ఏంటి? ఖనిజ జాతి, వృక్షజాతి, జంతుజాతి, యానిమల్ కింగ్డమ్, మానవ జాతి. ఇవన్నీ కలిస్తేనే దైవత్వం వస్తుంది, పిరమిడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కలిస్తే దైవత్వం, ఏకత్వం అన్ని కలపాలి ఇక్కడ. అప్పుడు నీకు ఆ చివరి కొసకి నువ్వు ప్రయాణించే కొద్దీ కూడా, పైకి ప్రయాణించే కొద్దీ కూడా నీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఆ పైకి ప్రయాణించటమే ఇప్పుడు ప్రతి ఒక్క మాధవుడి లక్ష్యం అండి. మనం చేయాల్సిన పని ఉన్నతంగా చూడాలి. థింక్ బిగ్ అన్నారు. ఇప్పుడు ఇంకా బాధ్యత ఎక్కువ పెరిగింది. నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే మాట క్రియేట్ అయి తిరిగి నీ ముందుకే వస్తుంది అన్న విషయాన్ని నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలండి. ఇప్పటి వరకు ప్రిపరేషన్ దీనికోసం ఇచ్చారు. కేవలం వాక్క్షేత్రం మీదనే ఫోకస్ పెట్టారు. ఏమన్నారు, నువ్వు చేష్టాక్షేత్రంలో ఏం చేసినా పర్లేదు, భావనా క్షేత్రంలో ఏం చేసినా పర్లేదు, కానీ వాక్క్షేత్రం పట్ల నీకు 100% అవేర్గా ఉండాలని చెప్పి. ఈ వాక్కులను జయించిన వాళ్ళదే ఆఖరి జన్మ అవుతుంది, ఆఖరి జన్మ అవుతుంది. అది వండర్ఫుల్ మేడం, అది సూపర్ అంటే సూపర్, అద్భుతం. ఇలాగా నేను చెప్పాను కదండి, పత్రి సార్ నాకు ఇన్స్టిట్యూషన్ ద్వారా అన్నీ చెప్పేవాళ్ళని. అట్లాగే ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఆయన కలవడానికి వెళ్ళానండి. అది లాస్ట్ టైం నేను పత్రి సార్ని కలవాలనిపించింది. అప్పటికప్పుడు ఫ్లైట్ చేసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సారు ఆయన ఏం మాట్లాడట్లేదు అప్పటికి కూడా. పొద్దున్న నుండి 22లో నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నాకేం చెప్పారంటే, మేడం మీరు ఒక ఛానల్ స్థాపించండి, మిమ్మల్ని ఛానల్ స్థాపించమంటే నేను ఒక క్షణం మాట్లాడలేదండి. నేనేంటి, నాకు ఏమీ తెలియకుండా ఛానల్, యూట్యూబ్ ఛానల్, స్పిరిచువల్ ఛానల్, టెక్నాలజీ ఇన్ని ఉంటాయి దానిలో. నాకేమీ తెలియకుండా అనంటే వెంటనే బుల్లెట్ లాగా సార్ నోటి నుండి ఒక మాట వచ్చిందండి, దీని మీద ముందు నేనేం జరిపించబోతున్నానో మీరే చూస్తారు అన్నారు. అప్పుడు నా డౌట్ నా లోపలే అణిగిపోయిందండి. ఎస్ సార్ అన్నాను. కానీ ఛానల్ నేమ్ కానీ, అందులో జరగాల్సిన ప్రోగ్రామ్స్ ఆ నేమ్స్ కానీ అవన్నీ కూడా ఆయనే చెప్పేశారండి. ఇదంతా నాకు 5 minutesలో చెప్పారు ఆయన. చుట్టూ ఎవ్వరు లేరు. ఏంటి మేడం పేరు? దీని పేరు వచ్చేసి పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అండి. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని మీతో ఏర్పాటు చేయించారు. రైట్. దాని ద్వారా మీరు త్వరలో చేయబోయే కార్యక్రమం గురించి చెప్పండి మేడం, మనం నెక్స్ట్ లైవ్కి వెళ్తాం. ఇది ఎన్నో కార్యక్రమాలు దీని ద్వారా జరిగినాయండి. అందులో కొన్ని 24 hours జరిగినవి ఉన్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి 16వ తారీఖు 7 గంటల వరకు 24 గంటల పాటు అఖండ ధ్యానం జరగబోతుంది. అంటే ఆన్లైన్
ఓకే, జూమ్లో జాయిన్ అయ్యేవారు జాయిన్ అవుతారు, through యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఆన్లైన్లో జరుగుతుంది. దీనికి టైటిల్ ఏమి ఇచ్చారంటే సార్, సత్యమేవ జయతే, హింసా ఛోడో హంసా పకడో, ఇది టైటిల్ కాప్షన్ అండి. దీంట్లో 48 దేశాలు కలవాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. దాని తర్వాత 3000 మంది 3 కేటగిరీస్ మాస్టర్స్, అడల్ట్స్, యంగ్ మాస్టర్స్, కిడ్స్, 3 కేటగిరీస్ మాస్టర్స్ 3000 మంది ఆధ్వర్యంలో ఇది జరగాలి అబ్జర్వేషన్లో. ఓకే, ఇందులో 1 కోటి మంది నాకు ధ్యానంలో కూర్చోవాలి పద్మ అని చెప్పారు 24 గంటల్లోనూ. 24 గంటల్లో 1 కోటి మంది సాధనలో ఉండాలి, 3000 మంది కూర్చోవాలి, ఆధ్వర్యంలో ఉండాలి, 24 గంటలు, 48 దేశాలు. ఇవన్నీ మనకు 2020లో డిజిటల్ మహాయజ్ఞం పేరుతో ఒకసారి టీజర్ లాగా అందించారు మేడం, దాన్ని కంటిన్యూ చేపిస్తున్నట్టున్నారు. అది చెప్పారండి సార్. నాకు ఇది చెప్పటమే కాకుండా ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏం చెప్పారంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు, గవర్నమెంట్కి మనం సహకారం ఇవ్వాలి మేడం అన్నారు. ఇప్పుడు ఏం చెప్పారంటే 48 దేశాల్లోనూ వీలున్నన్ని దేశాల్లో దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి, ఎలా జరుగుతుంది అని చెప్పి. ఈ కార్యక్రమాలు మనం చేసే కార్యక్రమాలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, సీఎం కానీ, డీసీఎం కానీ, మినిస్టర్స్ కానీ, ఎవరైనా సరే, కలెక్టర్స్ కానీ, ఎవరైనా సరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. తర్వాత సంగతి తర్వాత మనకు అనవసరం, ఆయన చూసుకుంటారు, ఇలా జరుగుతుంది అనేది తీసుకెళ్ళాలి. ఇది మెయిన్ పాయింట్ అండి దీంట్లో. మిగతా అన్ని ఆయన ఇదివరకు ప్రోగ్రామ్స్ లో చెప్పేశారు, చేసేసాం మనం. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి, వరల్డ్ గవర్నమెంట్ కోసం బీజాలు ఎలా వేయాలనేది చెప్పినట్టుగా మనకు ఇట్లా అనిపిస్తుంది. 24 గంటల్లోనూ ఆగస్టు 15 అంటే మనకి దేశానికి స్వాతంత్రం లభించింది. ఆత్మకి స్వాతంత్రం ఎక్కడ లభించిందండి? లేదు కదా. ఆత్మ స్వాతంత్రం కోసం జరగబోతుంది. ఆత్మ స్వాతంత్ర్యం కోసం ఆగస్టు 15 సాయంత్రం 7 గంటల నుండి 16 సాయంత్రం 7 గంటల వరకు 24 గంటల పాటు డిజిటల్ గా జరగబోతోందండి. ఇది ఒకటి మన దానిలోనే జాయిన్ అవ్వాలని లేదు. ఎక్కడ మీకు మెడిటేషన్ ఆ టైంకి సెషన్స్ ఉంటే అక్కడ, లేదా పిరమిడ్ సెంటర్స్ లోను, లేదా కొన్ని విలేజెస్ లో అసలు ఏమీ తెలియదు టెక్నాలజీ, ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోండి. పై నుండి ఆయన చూస్తున్నప్పుడు గ్లోబ్ మీద 1 కోటి మంది ధ్యానంలో కూర్చొని కనిపించాలి. 15 అంటే ఆగస్టు 15 రోజు నుండి 16 వరకు ఎప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. వీలైన వాళ్ళు జూమ్ లో గానీ యూట్యూబ్ లో గానీ జాయిన్ అవ్వచ్చు, లేదా త్రూ మీ ఛానల్స్ ద్వారా జాయిన్ అవ్వండి. ఎవరెవరికి ఛానల్స్ ఉన్నా వాళ్ళ ఛానల్స్ గానీ పిరమిడ్స్ గానీ జాయిన్ అవ్వండి. మీకు కూడా ఒక రిక్వెస్ట్ అండి, దయచేసి ఆ రోజు కనీసం 1 గంట సేపైనా ధ్యానం చేయమని పిఎంసి సభ్యులందరికీ కూడా, ఇందులో పనిచేస్తున్న గ్రాండ్ మాస్టర్స్ అందరికీ కూడా విన్నపం. పిఎంసి ద్వారా అందరికీ కూడా మనం శ్వాసని గమనించే మనం ఈరోజు జీవించున్నామని చెప్పుకుంటున్నాము. అందరికీ కూడా అందాలనేది అల్టిమేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పతాక సన్నివేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. మీ ఇంటర్వ్యూ మీరు హోస్ట్ అవ్వడం, మీ హోస్టింగ్లో నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి పిఎంసి మాస్టర్స్ అందరికీ, ఛానల్కి, దీనిని స్థాపించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మిత్రులారా, విన్నాం కదా పతాక సన్నివేశం అంటే ఎన్ని అద్భుతమైన విషయాలు అందించారు. ఇప్పుడు అతలు సిసలైన పతాక సన్నివేశంలో మరింత పతాకానికి మనం వెళ్ళాలి అంటే ఆగస్టు 15 తారీఖు రోజున ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా మీరు ఫ్లాగ్ హాస్టింగ్లో ఉండండి, కంపెనీలో ఉండండి, ఆర్గనైజేషన్లో ఉండండి, స్కూల్ కాలేజీలో ఉన్న పిల్లలైనా సరే అందరికీ విన్నపం, ఆ రోజు ధ్యాన సాధనలో ఉండవలెను. ఎందుకంటే అదంతా మాస్టర్స్ యొక్క ప్రణాళిక ద్వారా జరిపించబడుతుంది. వీలైన వాళ్ళు మేడం వారి యూట్యూబ్ ఛానల్ కానీ జూమ్లో కానీ ఉండొచ్చు. పిఎంసిలో మ్యూజిక్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏ విధంగానైనా సరే ఆ రోజు మన ఆత్మ స్వాతంత్రం కోసం ధ్యాన సాధనలో ఉండడం, దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి మనం జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాం. మరి మన ఆత్మ స్వాతంత్రం వచ్చింది అని మన పతాకం ధ్యాన సాధనలో మాత్రమే మన ఆత్మ ఆ పతాక స్థాయికి చేరుకుంటుంది అనేది మేడం గారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. పత్రిజీ ఎప్పుడెప్పుడు ఏదేది చెప్పారో అది రూపు దాల్చి ఎలా క్లైమాక్స్కి వచ్చింది అనేది కొన్ని విషయాలే విన్నాం మిత్రులారా. మరిన్ని అద్భుతమైన విషయాలు
మేడం గారితో మరిన్ని ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి మనందరం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.